హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? హ్యాపీ శ్రీరామనవమి ఫ్రెండ్స్. దానికి ప్రసాదానికి అనమాట రస్తి అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే పెసరపప్పు నానబెట్టేసి ఫ్రెండ్స్, దాంట్లో ఏంటంటే కొబ్బరి ముక్కలు వేస్తారన్నమాట. దానికి పాకం వచ్చేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దీన్ని బెల్లం కూడా కలుపుతారన్నమాట. ఇట్లా ఐటమ్ అనమాట. ఇది చక్కెర వేసి దీంట్లో కలుపుతారన్నమాట ఫ్రెండ్స్. దీన్ని వడపప్పు అంటారన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే బెల్లం కూడా చెక్కేసి ఇది ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా ఇప్పుడు వడపప్పు అంటే ఫ్రెండ్స్ ఇది పెసరపప్పు అనమాట. నానబెట్టాలి, ఒక 2 hours నానబెట్టేసి పచ్చిపప్పు అనమాట. ఇదేం పచ్చి కొబ్బరి ముక్కలు, ఇదేం బెల్లం అనమాట ఫ్రెండ్స్. 3 కలిపేసి దీన్ని ప్రసాదంగా పెడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది వడపప్పు పానకంతో పాటు ఫ్రెండ్స్. ఈ మిరియాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పానకానికి అనమాట. ఇది యాలక్కాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఈ ఇందుట్లో వేసి కొడతారన్నమాట ఫ్రెండ్స్. వీటిని వేసి వీటిని ఇట్లా కొడతారన్నమాట. ఇట్లా నలగాలన్నమాట ఫ్రెండ్స్. పానకానికి అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేసి బెల్లాన్ని కోరేసి నేను రోట్లో కొట్టా చూడండి ఫ్రెండ్స్. ఇది యాలక్కాయలను మిరియాలు పౌడరు ఇలా కలిపేయాలన్నమాట దీంట్లో. దీన్ని ఈ విధంగా కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది శ్రీరాముడికి ప్రసాదం అన్నమాట ఫ్రెండ్స్. ఈ పానకమును వడపప్పు అనేది ఇది ఈ విధంగా కలుపుతూ ఉన్నామన్నమాట. బెల్లం వేసి వాటర్లో ఫ్రెండ్స్ దీంట్లో మిరియాలను యాలక్కాయలు పౌడర్ కొట్టేసి దీంట్లో సరిపడా బెల్లం కలిపేసుకుని వాటర్లో కొంచెం ఘాటు ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది శ్రీరాముడికి ప్రసాదంగా పెడతారన్నమాట ఫ్రెండ్స్. హ్యాపీ శ్రీరామనవమి ఫ్రెండ్స్. ఇదంతా కూడా దానికి ఒక ప్రసాదం అనమాట ఫ్రెండ్స్. ఇదంతా ఇది పులిహార అనమాట మామూలుగా. ఇదేమో పానకం, ఇదేమో వడపప్పు, పెసరపప్పును బెల్లము పచ్చి కొబ్బరి ముక్కలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది పానకం అనమాట. వాటర్, బెల్లము, మిరియాలు, ఇలాచి అనమాట ఫ్రెండ్స్. ఇదంతా ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.